బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇవాళ విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో టాలీవుడ్ సినీ హీరో మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులను ఇచ్చింది. ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇక గత నెల ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాల్సిందిగా మొదటిగా నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా ఈడీ అధికారులను సమయం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యూనరేషన్ 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 3.4 కోట్ల నగదు, 2.5 కోట్ల రూపాయల ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లుగా గుర్తించారు. కాగా ఏప్రిల్ 16న హైదరాబాద్లో సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి ఈ రోజు ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. సినీ నటుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి కూడా ఆ కంపెనీలో లావాదేవీలకు సంబంధించి కూడా అవకతవకలు జరిగిన కేసులో మహేష్ బాబుకు సంబంధించి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ రెండు సురానా గ్రూప్ ఆఫ్ అలాగే సాయి సూర్య డెవలపర్కి సంబంధించిన ఈ రెండు సంస్థల్లో పెట్టుబడి పెట్టి వేల కోట్ల మంది చాలా మంది వేల కోట్లు నష్టపోయారంటూ కూడా ఈడీ గుర్తించింది. దీంట్లో మహేష్ బాబుకు సంబంధించి కూడా ఈ సంస్థకు ప్రచారణకర్తగా పనిచేశారు. ఇక ఆయనకు సంబంధించి కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో చాలా వరకు నమ్మి చాలా వరకు ఏదైతే వాళ్ళు నష్టపోయినట్టుగా కూడా ఈడీ విచారణలో గుర్తించింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా విచారణకు రావాలని కూడా ఆదేశించింది. ఎందుకంటే మహేష్ బాబుకు సంబంధించి కూడా ఈ సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ సంబంధించి కూడా 5.9 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నారు. దీంట్లో 3.4 కోట్లకు సంబంధించి కూడా నగదును తీసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇక 2.5 కోట్లకు సంబంధించి కూడా ఆర్టీజీఎస్ ద్వారా లిక్విడ్ క్యాష్ ద్వారా తీసుకున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా ఏప్రిల్ 10వ తేదీకి సంబంధించిన సురానా గ్రూప్ ఆఫ్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి సంబంధించిన కార్యాలయంలో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి కూడా సికింద్రాబాద్, బోయినపల్లి, సురానా ఇండస్ట్రీకి సంబంధించి నరేంద్ర సురానా ఇంట్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీలు అయిన సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి కూడా ఎండి సతీష్ చంద్ర గుప్తా ఇంట్లో కూడా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య కార్యకలాపాలు పలు కీలకమైన డాక్యుమెంట్లకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం సంబంధించి కూడా ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి సతీష్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఇక ప్రధానంగా అంటే రంగారెడ్డికి సంబంధించి కూడా పలు విలువైన భూములకు సంబంధించి ఒట్టినావుల పెళ్లికి సంబంధించిన వెంచర్లో ఏదైతే సతీష్ డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు బాధితులకు సంబంధించి కూడా అక్కడ స్థానిక పిఎస్ లో కూడా ఏదైతే నష్టపోయిన వాళ్ళంతా కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఈడీ అధికారికి సంబంధించి కూడా దూకుడు పెంచింది. ఎందుకంటే ఈ ప్రముఖ కంపెనీలకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి దాంట్లో సాయి సూర్య డెవలపర్కి సంబంధించి కావచ్చు, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి కావచ్చు, ఈ లావాదేవీలకు సంబంధించి కూడా ఇతర సెల్ కంపెనీలకు బదిలీ చేసినట్టుగా కూడా ఈడీ ఆరోపణల నేపథ్యం కావచ్చు ఈడీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా మొన్న ఏదైతే సంబంధించిన సోదాలకు నిర్వహించడం జరిగింది. ఇక సిబిఐకి సంబంధించి కూడా 3 కేసులు నమోదు చేసింది. ఈ గ్రూపుల పైన దాదాపుగా 3,986 కోట్లకు సంబంధించి కూడా రుణాలను ఎగ్గొట్టినట్టుగా కూడా సిబిఐ గతంలో ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో సిబిఐ ఏదైతే ఎంక్వైరీలో తేలిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక సురానా గ్రూపుకు సంబంధించి కూడా ఈడీ అధికారుల సోదాలో 11,62,00,000లకు సంబంధించిన విలువైన బంగారం నగదు సీజ్ చేయడం జరిగింది. అంటే ఒకవైపు సిబిఐ ఈడీ విచారణ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో కూడా ఈ రెండు కంపెనీలు ప్రజలను మోసం చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఇక సాయి సూర్య డెవలపర్కి సంబంధించి కూడా
పలు ఫ్లాట్లకు సంబంధించి ఒక్కరు పేరుతో నమోదైన ఫ్లాట్లు పలు మందికి వాళ్ళు సేల్ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఫేక్ ఒప్పందాలు, ఫేక్ పత్రాల ద్వారా కూడా పత్రాలు లేని భూములకు సంబంధించి కావచ్చు, వెంచర్లకు సంబంధించి కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులంతా కూడా ఫిర్యాదు చేశారు. ఇక దీంట్లో మహేష్ బాబుకు సంబంధించి అంటే ఈ రెండు సంస్థలకు సంబంధించి కూడా బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా, ప్రమోషన్ తెచ్చేలా మహేష్ బాబుకు సంబంధించి కూడా ఆయన ప్రచారకర్తగా పనిచేశారు. మహేష్ బాబు ఏదైతే ప్రచారకర్తగా పనిచేసిన నేపథ్యం చాలా వరకు బాధితులు నమ్మి ఇట్లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టారు. ఆ సంస్థలకు సంబంధించిన ఫ్లాట్లలో మోసం జరిగింది. దాదాపుగా దీంట్లో 100 మంది 1000 కోట్లు నష్టపోయినట్టుగా కూడా పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ పిఎస్కు సంబంధించి కావచ్చు, బొట్టినాగలపల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈడీ విచారణ దూకుడు పెంచింది. ఇక మహేష్ బాబుకు సంబంధించి కూడా దీంట్లో 5.9 కోట్ల నగదుకు సంబంధించి కూడా లిక్విడ్ క్యాష్ అంటే ఆర్టీజీఏ ద్వారా ఎందుకు తీసుకోవడం జరిగింది, దానికి సంబంధించిన మిగతా అంశాలకు సంబంధించవచ్చు. ఒకవైపు ఆన్లైన్ క్యాష్ కావచ్చు, మిగతా ఆర్టీజీఏ ద్వారా రెండు నగదుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కి సంబంధించి పూర్తిగా వివరాలు రాబెట్టేందుకు ఈడీ అధికారులు మహేష్ బాబుకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. గత వారం క్రితం కూడా ఆయన నోటీసులు జారీ చేసిన నేపథ్యం ఉంది. గత వారంలో సంబంధించి కూడా ఆయన ఏదైతే సినిమా షూటింగ్ లో ఉన్నాను, విదేశాల్లో ఉన్నట్టుగా కూడా తనకు మరొక తేదీని విచారణకు ఇవ్వాలని కూడా మహేష్ బాబు లేఖ ద్వారా ఈడీకి పంపడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి కూడా ఈడీ విచారణకు ఈ రోజు రావాలని కూడా ప్రధానంగా ఈడీ మహేష్ బాబుకు లేఖ రాసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయంలోకి విచారణకు రావాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు సంబంధించి ఈ రోజు విచారణకు హాజరవుతారా, ఆయనకు సంబంధించి వేరే తేదీని కోరనున్న నేపథ్యం ఉన్న దానిపైన కూడా క్వశ్చన్ మార్క్ గా మిగిలి, ఎందుకంటే గత వారానికి సంబంధించి విదేశాల్లో షూటింగ్ లో ఉన్నట్టుగా కూడా లేఖ పంపించడం జరిగింది. మరో షూటింగ్ కి సంబంధించి కూడా ఆయన బిజీగా కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఈ రోజు సంబంధించి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే పైన కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. వినాలి. రైట్, థ్యాంక్ యూ హరీష్.